కర్కాటక రాశి వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. ప్రథమార్థంలో 45 రోజుల పాటు మంచి కాలం, అంటే మే 15వ తారీఖు వరకు మంచి అనుకూలంగా ఉన్న కాలము. తర్వాత కొన్ని అనవసరమైన ఖర్చులు, ఆటంకాలు ఏర్పడడానికి అవకాశం ఉంది. మళ్ళీ అక్టోబర్ 18 వరకు ఇలా ఉంటాయి. అక్టోబర్ 18 నుండి డిసెంబర్ 5 మధ్య కాలంలో మళ్ళీ కొన్ని మంచి శుభ సంఘటనలు జరగడానికి అవకాశం ఉంది. మంచి అవకాశాలు కూడా రావడానికి అవకాశం ఉంది. తర్వాత వీళ్ళకి కుటుంబంలో కొన్ని కలతలు లేదా అసౌకర్యాలు, సహచరులతో వాగ్వాదాలు సంపాదించవచ్చు. అనారోగ్యంగా ఎలాంటి కుటుంబ సభ్యులకి ఉండొచ్చు. కాబట్టి మనం వీటి గురించి చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఇతరులతో మాట్లాడు ఆచితూచి మాట్లాడాలి. వాగ్దోషం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. విద్యార్థులు, ఉద్యోగస్తులు శ్రమానంతరం ఒక నామమాత్రం మాత్రమే ఘన విజయాలు సాధిస్తారు. వృద్ధి కలుగుతుంది, అంటే బాగా శ్రమ పడవలసిన అవసరం ఉంటుంది. వ్యవసాయదారులకు 2 పంటలు లాభిస్తాయి. ఆరుతడి పంటలు, పప్పు ధాన్యాలు వీళ్ళకి బాగా లాభిస్తాయి. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. యోగా, మెడిటేషన్ వంటి మంచి ఫలితాలను ఇస్తాయి. వాగ్వాదాలకు, హామీలకు, చిట్ ఫండ్ లాంటి వ్యాపారాలకు వీటికి దూరంగా ఉండాలి. గృహంలో కార్యాల నిర్వహణ కోసం ఈ సంవత్సరం ఖర్చులు పెట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుందన్నమాట ఈ సంవత్సరం. అట్లాగా వీళ్ళు ఈ సంవత్సరం విశేషంగా ఈ ఆటంకాలు తొలగిపోవడానికి, శుభ ఫలితాలు పొందడానికి దుర్గా సప్తశతి పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ మంచి శుభ ఫలితాలను ఇస్తుంది.